మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్. సీలింగ్ భూముల్లోని నిర్మాణాలను కూల్చివేశామని తెలిపిన అధికారులు. మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి. పీర్జాదిగూడను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు. పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని, నిర్మాణాలకు హెచ్ఎండిఏ పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని, రెవెన్యూ శాఖ అధికారులు తమ స్థలాలకు ఎన్ఓసీ ఇచ్చారని, పీర్జాదిగూడలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద చీకటి రోజు. మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు, మా పక్కనే కాజ్వాన్ సింగ్ గారు. ఆయన పనివారి గురించి అన్నీ తెలుసు. ఆయన హయాంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో. రామ్దాస్ గౌడ్ వాళ్ళ కోడల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు 20 ఏళ్ళు. దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్జన్ మంచిగా ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇవాళ నా మీద కాంపిటీషన్ వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో, ఆయన వాళ్ళ మీద భూములే, వాళ్ళ తాతలో వాళ్ళ నాయకులు ఇవన్నీ వాళ్ళ మీద భూములే. వాళ్ళు 1వ నెంబర్ 1011 సర్వే నెంబరు మేము 16 ఎకరాలకు వెనకట్నే చేసినాం. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం రెగ్యులైజ్ చేయమని జీవో కూడా ఇచ్చింది. 1 కూడా సత్యనారాయణపురం సాయేశ్వర్య కూడా 1లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ 2008లో అయింది, ఇవాళ కాదు, నిన్న కాదు. 2008 సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే, అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే, రెవెన్యూ వాళ్ళు ఆర్ఐ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్టీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు శని, అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట, కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి, ఆ పార్టీ మారితే, కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడట. నిజంగా సిగ్గుచేటు. అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు? అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు, మీరు కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తాను. నేను ఏముంటుంది మేయర్ పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు చచ్చినప్పుడు మేయర్గా కావాలి. మేయర్గా నేను దిగమంటే 2 నిమిషాల్లో దిగిపోతా. ఏముంది, రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా, నీ అల్లుని పెట్టుకో, లేకపోతే నువ్వే పెట్టుకో, ఇక రోజు దోపిడీ చేసుకో. ఈ సత్యనారాయణపురంలో సాయంత్రం ఎవరొద్దన్నారు మిమ్మల్ని. కానీ ఈ పాపం అమాయకులైన చిన్న వాళ్ళు 150 గదాలు లేకపోతే 130 గదాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేరని కొన్ని అమ్మిన కోఆప్షన్ రామ్దాస్ గౌడ్ ఎవరైతే పెద్ద మనిషి ఉండో, నీ శిష్యుడే, నీ దగ్గరనే ఉన్నాడు ఆయన. ఇది అమ్మిన జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షన్. ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది 3వ డివిజన్ కార్పొరేటర్ మా పర్వతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉండేవాడు టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాడిని కూడా తీసుకొని ఇంతమందిని నువ్వు వేసుకున్నాక, ఇంతమందిని నువ్వు ఇదైపోయినాక అయినా సరే నీకు దాహం జాడతలేదా, ధనదాహం జాడతలేదా? నీ అల్లుతోటి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నావట. మీ అల్లుని నాయన చెప్తున్నావట, నీకెందుకు 3 నెలల్లో 2 నెలల్లో నీకు డబల్ పైసలు ఇస్తా, ఎక్కడ పోదు పీర్జాదిగూడలో అంతకంత కొసకి ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు సుధీర్ రెడ్డి గారు. అది నీకు తగునా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.